వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇంకా అభివృద్ధి చేస్తామనే పేరు మాకు కూడా వస్తుందని అందరూ పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా ఆశపడ్డారు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్న దామోదర రాజనరసింహ గారు అన్నిటి కూడా ఆశల మీద నీరు జల్లిన పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి పాత ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో ఆ అమలు చేసిన పథకాలకు కూడా పైసలు ఇచ్చే పరిస్థితిలో ఈనాటి ప్రభుత్వం లేని ఒక దుర్మార్గమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కార్యక్రమాలు చేసినాం. టీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలని అందించడం జరిగింది. ఏ పార్టీ ఏ వ్యక్తి అని కూడా ముఖం చూడలేము. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని వాళ్ళ మనసు కార్యకర్తలు కూడా కాదు, కనీసం కార్యకర్తలు కూడా పనిచేసే కార్యకర్తలకు కూడా ఇస్తున్నారని అనుకోవచ్చు. కానీ అన్నీ కూడా డబ్బులకే, పైసలకే, కమిషన్ల కిందనే అన్ని పథకాలని ఇప్పుడు దారదత్తం చేసిన పరిస్థితి మన నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇంకా మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తీరని అన్యాయం, ద్రోహం చేసింది. నియోజకవర్గానికంటే ఎక్కువ కూడా మునిపల్లి మండలానికి తీరని అన్యాయం, ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ గెలిచిన దామోదర రాజనరసింహ గారు. ఎందుకంటే మొట్టమొదటి ప్రాజెక్టు ఫస్ట్ ప్రాజెక్టు సంగమేశ్వరను మునుపల్లి, రాయకోట్ మండలాలకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా మనం సంగమేశ్వరను డిజైన్ చేసినాం. అప్పుడు ఈ మండలంలో ఏ గ్రామాలకైతే సాగునీళ్ళు అందలేవో ఆ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చే పథకాన్ని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు డిజైన్ చేశారు. అందరం కూడా కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందంటే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది, శంకుస్థాపన చేసి కొన్ని పనులు జరిగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఊసేలేదు. మన బడ్జెట్లో ఒక్క పైసా కూడా పెట్టలేదు. అది మన నియోజకవర్గాన్ని చేసిన దామోదర రాజనరసింహ చేసిన మొట్టమొదటి మోసం. ఇంకా రెండో మోసం ఏంటంటే మా మునిపల్లి మండలంలో ఉన్న నిరుద్యోగ యువకులకు, మునిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మనం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసాం. 500 ఎకరాల్లో ల్యాండ్ కూడా తీసుకున్నాం. ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో ఆ యజమానులకు నష్టపరిహారం కూడా ఇప్పించినాం. ఎక్కడ లేని విధంగా నష్టపరిహారం కూడా ఇచ్చినాం. ఒక్కొక్కరికి 20 లక్షల నష్టపరిహారం ఇచ్చినాం. నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక ఇప్పటికీ మొదలుపెట్టి ఉంటే చాలా కంపెనీలు అక్కడ వచ్చేది. చాలామందికి ఉపాధి దొరికేది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి దొరికేది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఊసేయలేదు దామోదర్ గారి హయాంలో. ఇది మన మండలానికి చేసిన రెండవ ద్రోహం. మీరు మనం ఓట్లు వేసినప్పుడు మన నియోజకవర్గానికి పనికొచ్చే పనులు చేసే వ్యక్తికి మనం ఓట్లు వేయాలి. కానీ ఆయన ఏం చేసుకుంటుండు, ఆయనకు పైసలు వచ్చే పనులకే పనులు చేసుకుంటాం. సింగూరు కాలువ మన హయాంలో ఉండే ఇప్పుడు దానికోసం 8 నెలల నీళ్ళు ఆపేశారు. 8 నెలల నీళ్ళు ఆపేశారు. వర్షాకాలం ఇవ్వలే, ఇప్పుడు కూడా వ్యవసాయం కూడా నీళ్ళు ఇవ్వలే. రైతులు లబోదిబో అంటున్నారు. అంటే దాంట్లో కమిషన్లు వస్తాయి కనుక దాని మీద ఆయన దృష్టి ఉంది. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఎవరు లాభం అవుతుంది? ఆయనకు లాభం కాదు, ప్రజలకు లాభం అవుతుంది. ఈ ప్రాజెక్టు పెడితే ఎవరు లాభం అవుతుంది? రైతులకు లాభం అవుతుంది, ఆయనకు లాభం కాదు. ఇప్పుడు దాన్ని ఇంకా మొదలు పెడతాడు. మరి ఏం చేస్తాడో మరి. కాంట్రాక్టర్ను మాట్లాడి బెదిరించి ఎక్కువ పైసలు వేసి ఇంకా దాన్ని మనమేమో మొత్తం ప్రాజెక్టు 4,000 కోట్లు వేసినాం. ఆయనకి దాన్ని 10,000 వేసి మిగతా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో తెలియదు. ఉన్నట్టు మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. అందుకే ఇటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం, తెలివి లేని ప్రభుత్వం, ఒక విజన్ లేని ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. మా నియోజకవర్గంలో కూడా మనందరం కూడా మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ చిరుమ చిట్టుకుమన్నా ఎక్కడ ఏం జరిగినా, ఇక్కడ పంట నష్టపోయినా వెంటనే అక్కడ పోయి వాళ్ళటోళ్ళం, వాళ్ళకి భరోసా ఇచ్చటోళ్ళం, మేము మీకు అండగా ఉన్నామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ పంట నష్టపోయి వడగళ్ళు పడ్డాయి, మొన్న వానాలు పడ్డాయి, అకాల వర్షాలు పడ్డాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి, కూరగాయలు దెబ్బతిన్నాయి. మనం ఒక్క రైతు కూడా ఇప్పటి వరకు మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం నాకు తెలిసి దాని మీద రివ్యూ కూడా చేసిన దాఖలా లేవు. రిటర్న్ రాడు, పరామర్శకు రాడు. కనీసం ఏం జరిగింది, పలానా తోటలు పోయిందా, పంట పోయిందా, ఎంత పంట నష్టం జరిగింది, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దామా అనే ఆలోచన కూడా ఆయనకు లేదు.